అమ్మి అమ్మా నీ ఆటపాట గారి నా మాటను వంతన నాటుకున్నది నా మాట నీకు ఏ మాట అవునులేమ్మా నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని పాడుకోమ్మా పాడుకోమ్మా సాపాటు కోసం సోపు చేసుకుని వావిట్లో కూర్చునే నాశరకం వారకంతరం కాదమ్మా కుబేర్ల సైతము దొంతికొండల దొరచగల రంగస్వామి అయినా సరుకై పిల్లడితో సోవాసం ఎంతకాలమే ఏడే వాడేడే వాడేనే భవానీ శంకర్ గాడు వాడు మన కొంప ఎంత సొమ్ము పెట్టాడు పెట్టాడని తెగరెచ్చిపోతున్నా తట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా చూసి పెట్టాడా కొంచెం పెట్టాడా మోరడు పెట్టాడా బారడు పెట్టాడా నీకేమైనా పెట్టాడేమో గానీ ఏ నాడైనా నాకు ఒక అర్ధ గజం పెట్టాడటే ఏమిటే నీకు అర్ధ గజం పెట్టేది అదేనమ్మా రవికగుడ్డ నా సంగతి అలా వదిలేయమ్మా పెట్టాడు నువ్వు పెట్టింది ఏదో కొంచెం బయట పెట్టామ్మా పెద్దదాని వై నువ్వు మర్చిపోయింటావు నేను చెప్పేదాన్ని సావధానంగా అలిగించవేమా వలపులు వర్షించి అమ్మా వలపులు వర్షించి తిరుగని పిచ్చి ఎత్తించినాను వాడు చేతిలో చిత్తైపోయి పిచ్చికిచ్చానని బేరాలు పడుతున్నావు పిచ్చి అంటే అది కాదమ్మా సొమ్ము తేలేదని లాగి తల్లితే కిక్కురు మనకు ఇంటికి వెళ్ళినాడు జామపల్ల సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ గడ దగ్గర కూర్చొని కాళ్ళ అదే మాన్యాలు మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు కట్టుకున్న పెళ్ళాన్ని రెండు కళ్ళతో చూడలేక మద పిచ్చి బట్టి మత్తు పన్నెలకు అలవాటు పడి మన కొంపలపైకి ఎగబడతారే మన మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారు కానీ మన కోసం చస్తే అమ్మరు ఏ విలీకరించేది పైన కప్పుడుతో కింద పంట పరుపుడు వర్షం పడితే ఒక లోతు నీళ్లు తప్పదు ఇల్లు అంటే ఇల్లు అన్ని వగలను చూపి రీతులు మాపి ఎట్లు ద్రవ్యమెట్లు మన
తెలివిగానే నిన్ను చెరచుచున్నది ఏమ్మా? అమ్మా అమ్మా నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడలా నేను ఎడనా? ఈ పాటికి లక్షలకి కోట్లు గడించకపోదు అవునమ్మా, ఎలాగ? చెప్తాను వినమ్మా. విత్తమున్నంత వరకు మనము కోరి నెత్తిపై నెక్కించుకొనగవలయు విత్తముడికిన తోడనే పిడియముడికి ఏముడికి? కుక్కడవు లేపయట కుక్క అంటే మన ఇంటి కుక్కలా కాదమ్మా, ఎలాగమ్మా? పెరిగింటి గజ్జ కుక్కలు చూసినట్టు కొట్టాలమ్మా. అవునా అమ్మా? నీ కాలంలో నువ్వు అట్టే చేసేవేమిటే? నా కాలంలోనా? అవునమ్మా. నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్ళాలతో కాపురం ఎవడు చేశాడు? అమ్మో ఏం చేసేవారే? పెళ్ళాల పుట్టింటికి మొగుళ్ళు మన ఇంటికి రామంతాడే కాదు. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సందకాడి కల్లా బిళ్ళా బండ్రతో సా వచ్చి కింద నిలబడాల్సిందే. అవునమ్మా. ఏమే నేనంటే నీ కంటికి దిశ ఎత్తలేదట్టుంది. ఏమ్మా? చెప్పమ్మా. ఏందమ్మా ఏమైంది? అమ్మ పులి అన్నావు కదే? ఏది పులి ఏది? నువ్వే అన్నావు కదమ్మ ఇప్పుడే. ఏందమ్మా నేను పులి అనగానే భయపడ్డా. మరి పులి అంటే భయపడరేంటి? అయినా అడవుల్లో తిరిగే పుల్లిడికి ఎందుకు వస్తాయి? మరి ఏ పులి? ఈ రాజకీయ పుల్లమ్మ. అమ్మ వాటి జోలికి మనం వెళ్ళొద్దమ్మా. అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. పులి వంటి వాడైనా పూటలు కుక్కలు చేసి వాకిట కట్టినాను ఎంతటి కోటీశ్వరుడైనా గుమ్మముల గాలిడిన పకీరును చేసి విడచినాను పరమ నైతికుడైన. అమ్మా పరమనైష్టికులు అంటే వీళ్ళేనా? పరమ నైష్ఠులంటే నిత్యము జపతపములు చేయుచు మెడలో రుద్రాక్షమాలలో ధరించి విభూతి రేఖలు పూసేవాళ్ళని పరమ నైష్ఠికులు అంటాం. పడదోసి నోట్ నేమ్ పెట్టావే? జిలాబీ, జాంగ్రీ, పంచదార, మైసూర్ పాకు, బిర్యానీ పెట్టావమ్మా? అలాంటివి పెడితే మన ఇంటికి వాళ్ళు ఎందుకు వస్తారు? మరి అయినా మనం పెడితే మన దగ్గర 70 నుంచి వస్తుంది. అవునమ్మా. అవునమ్మా. అవునా? అవును. చెప్పమ్మా. చెప్తాను వినమ్మా. పడదీసి అమ్మా అదేమి ఎంత సిగ్గుపడుతున్నావు? నా వల్ల కావట్లేదు. చెప్పమ్మా. ఏం చెప్పేదా బన్నీ వేసుకున్నాను చూడు, అదే పరిగా అవునే బాబు, నీ ఏం చెప్పిందో చెప్పమ్మా. నీకోసమే చూస్తున్నారే. అవునమ్మా, అవునమ్మా, నా కోసమే చూస్తున్నా. అవునే. సరే నీవు అడిగావు కాబట్టి చెప్తాను. చెప్పమ్మా. పడదీసి నోటను పెట్టి ఎంగిలి తిని పీకినా. అమ్మా ఏమైంది? ఎంగిలి పెట్టడం పాపమే. ఏమి ఈ శ్రీహరి ఇంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహని అరచేతులు వేసుకొని అలా నాకునేవాళ్ళే. పదవి కోసం పాకులైన పైన సీట్లు దొరికేవి కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రఫలు, కోటేశ్వరులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, కేనాలు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూ లేదేమో, నాకు అది ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించాను. అవునా అమ్మా? అంత గడించాను ఇంత గడించాను అంటున్నావి. నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంటి పూచకు పుల్లైనా మిగిలలేదో గడించినంత ఏం చేస్తుంది అమ్మా? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. నువ్వు పొరపాటు చేసావా? ఏం చేసావి? ఒకప్పుడు నాకు ఒక పూకర్ సన్యాసి ఉండేవాడు. ఎవరమ్మాయినా? వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోర్సు పరిచయం చేశాడు. చేస్తే నువ్వేం చేసావి? వాడు గంటకు ముస్తాపోయి పూటకు డ్రెస్ మార్చి మరి ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ ఎన్నాళ్ళుండ ₹1 అన్నా జాగించేవాడు. మరి ఏం చేశారే? మొత్తం ఒకేసారి ఇస్తాడేమోనని చెప్పి తీరా ఊళ్ళోకి వెళ్ళి ఇచ్చారిచ్చా. అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటమ్మా. వాడు ఒక ఇస్త్రీ షాప్ పప్పు అయ్యో ఊళ్ళో వాళ్ళ గుడ్లు వేసుకుని ఊపిరాడుకోవడం మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. అయినా వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర 1 ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయొచ్చు. నువ్వు తాగవలేవే? అలవాటు లేదమ్మా. లేదు కదమ్మా. మరి వాడికి అలవాటు లేదు. ఏం చేస్తావు? ముందు క్వార్టర్ తీసుకొని వచ్చాడు. తెచ్చి చెర్రీ ఇంటి వేసుకున్నామమ్మా. ముందు 3 రోజులే. నువ్వు కూడా తాగవమ్మా? తప్పేదే ఉందమ్మా వాడి కోసం. అయ్యో ముందు 3 రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. తర్వాత క్వార్టర్లు దాకా పోయిందమ్మా. తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకా పోయింది. సీసాలు కష్టపోయి పేపాలు దాకా వచ్చిందమ్మా. అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకునే ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ధనమంతా సారా చిత్రకు, గంజాయి ప్యాకెట్లకు, అదిరించే రౌడీలు కొంత, బెదిరించే రౌడీలు కొంత. మన ఆస్తి మొత్తం హారతి కర్పూరం లాగా హరించి వెళ్ళిపోయింది. అమ్మా వయసులో ఎంత గడించాను, వాగ్దాక్యం వచ్చేసరికి మన ఇంట కూడ గుడ్డలు ఉండరాదని శాపం ఉన్నదట కదమ్మా.
ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కింటి కామా చెప్పిందా, ఎదుంటి మీనా చెప్పిందా, లేక రంగనాయకి చెప్పింది? అమ్మా చెప్పే ఉంటారు. ఎందుకంటే మనం బాగా బతుకుతున్న ఓరం లేకుండా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు. వాళ్ళు ఎవరు అనలేదే, మన పెద్దవాళ్ళు ఎవరు అంటున్నానమ్మా. అవునా? అవునే. అయినా శాపం ఇప్పుడు అమల్లో లేదా? ఏమ్మా? పూర్వపు విటులు వయసు మళ్ళీనా లాంటి వారకాంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు. మరి ఇప్పటి వారు? మరి ఇప్పటి వారు ఉండారమ్మా. అరుగవే చూస్తా ఉన్నారమ్మా. ఏ జీన్స్ ప్యాంట్లట, అవునమ్మా. అబ్బాసు కటింగులట. అవునే. ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా తెగ సంబరపడిపోయి తిల్లనా తిల్లనా నా కచ్చితంగా ఏందమ్మా ఆపేసావు? నీ తాళం ఆగిపోయింది కదే అమ్మా. నా తాళం ఆగనే నీ కాలం అయిపోయింది. అవునమ్మా. నీ కాలు ఏమిటమ్మా? హైవే రోడ్డు మీద లారీలు బస్సులు అయినా ఆగిపోవాలి. అవునమ్మా. సరేగానమ్మా. ఎందుకు అబ్బాయి ఏడమ్మా? ఏ అబ్బాయి అమ్మా? అదేనమ్మా అల్లుడబ్బాయి. అల్లుడబ్బాయా? అదే ఆ శంకరం గాడే. అమ్మా అమ్మా, ఆయన ఈ పూట ఎవరిని అప్పు అడిగినారంటే వాళ్ళు ఇస్తారని తప్పక వాగ్దానం కూడా చేస్తున్నారట, అందుకే వెళ్ళి ఉన్నారమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించే దేవుడే. తేవాల్సిన చోటల్లా ఎప్పుడో తెచ్చాడు, తెచ్చిన చోటల్లా పట్ట పగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్టలు. ఆ సైకిల్ అన్ని బాకులలో తలా పగెత్తగలంగా దాని తాలూకు ఒకటి ఏమిటది? అదేనమ్మా పాత పంపు తీసుకుని ఆయన ఏం చేసుకుంటాడమ్మా? అదేమిటి అలా అన్నా? ఏమ్మా? నువ్వు ఎదురైనా నేను ఎదురైనా చిన్న చెత్తర ఎదురైనా కట్టం అప్పడటం ఇదంతా నిన్ను చాటుకు పిలిచి పూటకు మాట చెప్పి ఆ పూటకు వాడు పప్పం కొట్టు చేసిన పన్నాగం. నువ్వేమైనా పల్లి తెచ్చి వెళ్ళప్ప చెబుతావు. వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా శనగలు తిని చేతులు కట్టుకున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దినమని కూడా సోవాసం ఏమిటి పాటాడించే సాధనపాలి కానీ ఈ పిల్ల కాకపోతే నాతోటి చెప్పు. క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టి చెప్పొస్తే నా పేరు శ్రీహరే కాదు. అమ్మ నీ సత్తా నేను ఎరుగుదు కానీ రేపో నేనే చెప్తాను, ఓరుకుంటవే. ఏమని చెప్తావమ్మా? అమ్మా నువ్వు చెప్పవే, ఏం చెప్పాలో. ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పోండి. ఏమండి భవానీ శంకరం గారు, డబ్బు ఉంటే మీ ఇంటికి పోండి, డబ్బు లేకపోతే మా ఇంటికి రండి. అమ్మా డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మనం చేస్తున్న మొత్తం డబ్బు కోసమే. అవునే, నీ డబ్బు పిచ్చి బాగా పట్టిందమ్మా. నేను చెప్పినట్టే చెప్పమ్మా. ఏమండి భవానీ శంకరం గారు, ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పోండి. డబ్బులుంటే మా ఇంటికి రండి, డబ్బులు లేకపోతే మీ ఇంటికి పోండి అని మా అమ్మ చెప్పిందని చెప్తానమ్మా. అదేమ్మా అసలు విషయం. నేను చెప్పన్నాను కాబట్టి చెప్తావు, లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావు? వాడు సామానుడు కాదే, పిత్తరుడు అంటే వాడే. అమ్మో అమ్మో, నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. సరే ఆ మంది వారు ఇప్పుడు ఎందుకు లేగానమ్మా, నువ్వు ఆడుకొని పాడుకోమ్మా, వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. ముఖ్యంగా చెప్పాల్సిన మాటే మర్చితే. ఏమిటి? అదే మా మనూళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు? పోయారమ్మా? లేదమ్మా, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు. ఆయన పోయారేమిటి? ఆయన బోరా ఆయన పోయిన తర్వాత మన ఇద్దరుని మాత్రం చేసేది చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. చెప్పమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిలో 4-5 మార్లు తిరిగినాడట. ఏదో పని నుండి వచ్చింటారులేమ్మా. అదేం కాదమ్మా, అమ్మా మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏ మాయ రోగం అయితే వచ్చిందో వాడికి ఆ మాయ రోగమే. ఏ మాయ రోగమే? వినమ్మా. చెప్పమ్మా. పుట్టని వాడు అమ్మా జాగ్రత్తగా వినమ్మా. వింటానమ్మా. అక్షరం పోతే లక్షలు పోయినట్టు. అవును కదే. అవునమ్మా. చెప్పమ్మా. పుట్టని వాడు వచ్చే మన ఇంటి
వైపు కన్నెత్తి చూడడు అట్లు చూచిన వాడే వాడే అమ్మా మన ఇంటి బంటగునే అంతేకాదమ్మా అమ్మా. అతడి మధ్య తండ్రి కళ్ళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఎంత అయ్యాలా ఆ యదముండ రంగనాయ పట్టి నడమంతో శ్రీ ఎంతయో అతని వల్లే. అమ్మా మనం పెళ్లి వేసుకోవాలని పిల్లమ్మా అక్కడ నాకు అతడు వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రబంత రంగు చేసినని 6 గంటలు 6 కాసులు అర్పించినారమ్మా. అనమాట నీ చేయి సామాన్యమాటమ్మా. నీ చేయి తగిలితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టేగా. అమ్మ అమ్మ అమ్మా. ఆ మాట విని ఆ మేడపైకి ఎక్కి కొంచెం ఉషారణ కనపడవే. ఉషారణ ఎందుకే? కనపడవే చెబుతాను. నువ్వు కనిపించమ్మా అందంగా ఉన్నావే. నేను కనపడే మాడితే ఉషారణ వచ్చేవాడు ఉసూరుమంటూ అయ్యో ఎలా కనపడాలో చెప్పమ్మా. టక్కుచు తడుక్కు మనుచు తారవలై చిన్నమ్మాయి చిత్రం రాలేదేమో ఏం చేస్తుందో ఏమో చూసొస్తా అమ్మా. ఆ రామ్మారా ఇక్కడ రాజకీయం జరగట్లా రాజ్యాంగం సవరణ జరగట్లా ముగ్గురు కొంచెం 3 ముక్కలు ఆడుకుందా మా అమ్మ రావే. ఎందుకు ఏడుస్తా అమ్మా అమ్మ నన్ను బజార్కి పంపించద్దంటే పంపిస్తావు. పంపిస్తే ఏమైంది? ఏమైందంటే ఈ ఊరికి రోజంతా చిత్రామేముంచు ఒకటే గోల్ చేస్తున్నారే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? అవునమ్మా. నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలుసుండాలి. ఎవరెవరో నన్ను అడిగింది ఏ కూర్చొని నవ్వకూడండి పూర్తి అడ్రస్ రాసిస్తాను. సరిగానమ్మా? అమ్మా ఎంతమంది అడిగారు? ఒక లాయిద్రా 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏనుగుతుండా ఎంతమంది ముద్దు పెట్టుకుని అరుగుతుందా అరుగుతుందా? సరే సరే ఏంటంటే మట్టి అమ్మా అలా గోల్ చేస్తున్నారా? పరిగెత్తుకుంటూ ముందుకు పడ్డానే. ముందుకు పడితే ఎదర కావాలి మట్టి వెనక ఈపు నిందుకుంది. ముందుకు పడి పక్కకు తల్లేవే. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని నిన్ను అక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దాం బొత్తుగా ఈ ఊళ్ళో నువ్వు నేల టికెట్ అయిపోతావు. సరే సర్లే వెళ్ళే సంగతి ఏమైంది? అమ్మా ఎవరో పెద్ద సుబ్బారావు అంట ఆయన కొడుకు చిన్న సుబ్బారావు నా ఎదురుకు వచ్చి ఎక్క దిగ చూస్తారే. అసలే బిత్తరోడు అయిపోయాడా మీ మధ్యడు? అమ్మా చిత్ర అమ్మా ఎగాదిగా చూశాడా ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదు లోపలికి వచ్చి నిన్నేదో చేస్తారంట. ఏసాడు ఎదవా వాడు బాదుకే వాళ్ళ కాక ఎల్లి నిలబడ్డాడు ఏంటి దాన్ని చేస్తాడే. ఆ తర్వాత అమ్మా 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 అక్కని అడిగారే. ఏమని చెప్పావే? మేడ పైన సింగారి ఇచ్చుకుంటానని చెప్పా. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? ఆ తర్వాత సరే సర్లే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మాటు మరుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రమ్మ. పట్టవలసిన చేప పైకి తెలియనది వెతకపోయి తీగా ఖాళీ తగిలింది. రావాల్సిన శెట్టి గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ అమ్మా అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పని ఈ పాడుత్రి చెయ్యను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పాడవృత్తి కాదమ్మా ఇది మన కులవృత్తి. కులవృత్తి మానుకురా గువ్వల చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మా రంగస్థలిపై బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదు. వయసుండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలన్న మాట. అమ్మా నువ్వెన్ని చెప్పినాను నా మనసు నా తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేశానమ్మా. నన్ను అత్తే బలవంతం అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా. ఆయన చూసుకుంటాడు. శరీరాన్ని నువ్వు కన్న తల్లివా కసాయి దండవే నన్ను కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావమ్మా. నా తల్లిని పట్టుకొని నువ్వు నన్ను కన్నావా ఎడన్నా పెంచుకున్నావా? మన వృత్తి మనం చేసుకునే దాంట్లో తప్పే ఉంది. చిన్నది నా మాట వినక పెద్దది నా మాట వినక నేను ఎవరి కోసం బతకాలా? ఎవరి కోసం డబ్బు అమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా. సచిపోతే నాకు దిక్కేవరే. అది అమ్మ నీ బాధ. అవునమ్మా మహిషుడి దగ్గర కూర్చున్న ఆయన చూసుకోవాలి నా దైత్రం వదిలిపోతుంది. అయినా నేను ఎందుకు చేస్తానే
మన ప్రభుత్వం వాళ్ళు బజారుకు బ్రాంచ్ షాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కను భయపెట్టడం కోసం చిటికే అమ్మా అమ్మా అయితే చచ్చిపోవే. లేదమ్మా, అక్కను భయపెట్టడం కోసం. అమ్మా చిత్ర, అమ్మా అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూలు తెల్లవే. అమ్మా నువ్వే పని చెప్పి నేను చేస్తాను. నేను పక్కన వెళ్ళి పోవే. పక్క అయిపోతే పనట్టు తెలియదు. అమ్మా ఈ ఊరికి రోజంతా చిత్ర పక్కన వేస్తుంది, చిత్ర పక్కన వేస్తున్నా ఒకటే ఏడిపిస్తున్నారు. ఈసారి నిన్నెవరైనా ఆ మాట అడిగితే పదవిలో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకు పిలిపించింది. అయితే పక్కన అయితే పైకి వస్తావమ్మా. అమ్మా అమ్మ నేను ఒకటైతే చెప్పవే. వాడి కాబట్టి రెండు అడగవే. అమ్మా 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 మన ఇంటికి వచ్చిన అందరూ అక్కది నిన్ను అడుగుతారు. నన్ను ఒక్కళ్ళు అన్నారంటే మమ్మే 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 నా కడుపున పుట్టకపోయినా నా గుణాలని తప్పింది నీకేనమ్మా. అమ్మా ఆషాఢ మాసం వెళ్ళగానే అక్కని హైదరాబాద్కు పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళని, నా కాడికి వచ్చేవాళ్ళని నీ కాడికి పంపిస్తానమ్మా. ఖాతాలు ఏర్పరచుకుని కమ్మగా బతుకొచ్చు. అమ్మా ఖాతాలంటే ఏంటమ్మా? ఖాతాలంటే ఏమిటో తెలియదటే. తెలీదే. పక్కనే పట్టి కొట్టు ఒకటి ఉంది. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ₹10 ఇచ్చి బిస్కెట్ ఒకటి తెచ్చి అరిచేతులేసి ఏలేసి బాగా రంగరి. అమ్మా చేతికి 5,000 ఉండగా ఆ ఏలేసేందుకు రంగులు ఓసి మొద్దు చిన్నప్పుడు నువ్వు బడికి వెళ్ళాను. కూతురు గారితో ఇలా నడుతావు. మంచిది ఇల్లు. ఇలా అని అడిగితే అన్నం ఓ వేసి బాగా రంగరించి ఉండగట్టి వేస్తే ఉండమన్న కాడు ఉంటాడే ముండా కొడుకు అలా ఏర్పరచుకోవాలి. అలాగే. అమ్మా అమ్మ త్వరగా త్వరగా అక్కడ ముస్తాబ్ గారి అమ్మ. చిత్ర, ఇలా రావే. ఇలాంటి పాడు కవులు మోసుకురావద్దు. నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఏం చేయమంటావే? చెప్పకపోతే ఆ కోపం, చెప్తే నీ కోపం. మధ్యలో నాకు వచ్చిన పెద్దదా అంట. అయ్యో ఏడవకమ్మా, చిన్నపిల్లవి. అయినా అది ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే నేను ఇంట్లో ఉండదు. లోనికి వెళ్ళు. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. ఎరుగవలయో విటు ఎడగా సంతముగను సరింపవలయో వారి మసలవలయో ఆదని మరికెక్కినట్లు ఓడిపడులే అప్పుడే పైకమూరక కనలేవా గోడు వినిపించగా మా పాటు తొలగించరా కనలేవా గోడు వినిపించగా మా పాటు తొలగించరా. కృష్ణయ్య ఎక్కడున్నావు స్వామి? ఒక్కసారి అందరిలానే పుట్టించావు నన్ను